టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో జూన్ 20వ తారీఖు గురువారం. ఈరోజు త్రయోదశి తిథి ఉదయం 7:40 వరకు, ఆపై చతుర్దశి. ఇక నక్షత్రం వచ్చేప్పటికి అనురాధ నక్షత్రం సాయంకాలం 6:10 తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం ఉంటాయి. ఇక ద్వాదశ రాశుల ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు చేపట్టిన ఏ పని ఎప్పటికీ కూడా అది సకాలంలో పూర్తవటం అనేది అయితే ఉంటుంది. చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా వీరి యొక్క శక్తి సామర్థ్యాలతో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఇక క్షణికావేశంలో చిన్న చిన్న పొరపాట్లు చేసే పరిస్థితులు అయితే ఈరోజు ఉంటాయి. ఇక కంటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి ఈరోజు వారు ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఆ పని సజావుగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. శక్తికి మించిన పనిని కూడా తమ యొక్క భుజస్కంధాలపై వేసుకుని దేదీప్యమానంగా ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఆడవారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం ప్రయోజనం ఇస్తుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. సంతాన విషయంలో కూడా ఏవైనా సరే చిన్న చిన్న పొరపాట్లు లేదా వారి వల్ల వీరికి ఏవైనా సరే అగచాట్లు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఇక వృత్తి ఉద్యోగాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో సక్రమంగా తీసుకోవాలి. తొందరపాటు చర్యల వల్ల ఒక్కోసారి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక శ్వాసకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటికి సంబంధించిన విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరి ఏదైనా సరే కొంత మనస్పర్ధలు రావటం, చిన్న చిన్న భేదాభిప్రాయాలు చోటు చేసుకోవటం, అలాగే ఖర్చులు అవధులు దాటిపోవటం, ఇలా ఈ రకంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడటం అనేది అయితే ఉంటుంది. ఇంకా చేసే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా వాటిని హాయిగా పూర్తి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇన్నాళ్ళు లేని కొన్ని విషయాల్లో ఒకంత ఊరట లభించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. తమ దగ్గర బంధువులు అయితేనేమి లేదా కొంత ఎవరైనా సరే తెలియని వ్యక్తులు కొత్త పరిచయాల వల్ల కూడా లాభపడటం అనేది కూడా ఈరోజైతే కనిపిస్తుంది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎలా చూసినప్పటికీ కూడా కొండంత ధైర్యం అయితే ఈరోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇంటి విషయాల్లో ముఖ్యంగా అమ్మగారు లేదా అమ్మ వైపు ఉండే బంధువుల వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఇంకా మిగతా వ్యవహారాల ముందు అవి చాలా నామమాత్రమైన ప్రభావం చూపించడం, మిగతా అన్ని విషయాల్లో కూడా సక్రమంగా సజావుగా ముందుకెళ్ళిపోవటం, వీటి వల్ల ఎంతో కొంత లాభపడటం, ఇలాంటి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈరోజు వీరు ఆనందంగా ఉండొచ్చు. ఇక ఏదైనప్పటికీ కూడా పూజలు చేసుకోవాలి అనుకుంటే కనుక ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు వారు చేపట్టి ఏ కార్యక్రమమైనా కూడా సజావుగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా ఇన్నాళ్ళు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకి ఒక సమాధానం లభించే అవకాశం అయితే ఉంది. ఇక కళ్యాణం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాటికి సంబంధించిన ప్రయత్నాలు మరింత గట్టిగా చేయవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చిత్తా నక్షత్రం వారికి అయితే కనుక సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరని నేపథ్యం కూడా ఎక్కువగా ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అయితే కనుక ఈరోజు
రావాల్సిన లాభాలు అందటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చులు అధికంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు అంటే ఖర్చులు ఒకటి పక్కన పెడితే కనుక చేసే వృత్తి ఉద్యోగాలన్నీ కూడా సజావుగా సాగటం అనేది అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య స్వల్పంగా వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కానీ కాలేయ వ్యవస్థకి సంబంధించిన కానీ కొంత అనారోగ్యాలు బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. సంతానం వారి వల్ల ఎంతో కొంత ఊరట లభించడం అనేది అయితే ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు కాళికాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక వీసా కోసం కానీ లేదా దూర ప్రయాణ సంబంధంగా చేసే ప్రయత్నాలు కానీ అలాంటి విషయాలకైతే కనుక ఈరోజు అనుకూలకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికీ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత ఈరోజు లాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వాహనాలు అవి నడిపేప్పుడు ఒకంత శ్రద్ధ చూపించడం అనేది మంచిది. ఇక రక్త సంబంధించిన రోగాలు ఏవైనా ఉంటే కనుక అవి ఈరోజు కొంత ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది. మొత్తం మీద అయితే కనుక ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనురాశి వారికి అయితే కనుక వారికి ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది అందులో ఎంతో కొంత ఇబ్బంది, అధిక ధనవ్యయం కలిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా ఏవైనా సరే మానసికంగా చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు, అవకాశాలు ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ ఉండటం, ఇన్నాళ్ళు వేటి కోసం కలలు కంటున్నారు, ఆ కళలు ఇప్పటికే ఇలాగే తీరిపోతాయి అనుకునే మురిసేలోపే అవి మళ్ళీ ఎంతో కొంత వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు కానీ విలాస ఉత్సాహ యాత్రలు చేయటం కానీ కొంతవరకు ఈరోజు సంభవించే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది సురక్షితంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా చాకచక్యంగా పరిష్కరించి మీ యొక్క విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. మొదటి సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత ఏదో రకమైన ఆదుర్దత్వంగా చూసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక చేసే ఏ పనిలో అయినా సరే వాటిని తన యొక్క నిబద్ధతతో, నిజాయితీతో, కార్యదక్షతతో పూర్తి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారైతే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఏదో రకమైన ఒక అడ్డంకి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఏదైనప్పటికీ కూడా మరి చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా ఆకస్మిక మార్పులు లేదా మార్పుల కోసం మనం కనుక ప్రయత్నిస్తే వాటికి సంబంధించిన అడుగులు ఈరోజు ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు అదృష్టం పట్టినట్టే పట్టి త్రుటిలో చేజారిపోయే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఏదో కోసం అయితే మనం దీర్ఘంగా ఆలోచిస్తున్నాము, ఆ ఆలోచించే పని కూడా సకాలంలో పూర్తి కాకపోవటం, అది ఎంతో కొంత ప్రశ్నార్థకంగా మిగిలిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక భార్య వాళ్ళ భర్తకి లేదా భర్త వాళ్ళ భార్యకి ఏవో రకమైన చిన్న చికాకులు ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత వారి అభివృద్ధి విషయంలో పురోభివృద్ధి సాధించే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా బృహస్పతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.